వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని హుజరాబాద్ ఏసీపీ మాధవి ప్రారంభించారు. సీసీ కెమెరాలు నేరాలకు అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అనుమానాస్పద కదలికలను గుర్తించి నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులకు ఎంతో ఉపయోగపడతాయని ఏసీపీ మాధవి తెలిపారు. ఇవి గ్రామ ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడంతో పాటు శాంతి భద్రతలను మరింత మెరుగుపరుస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాల్లో భద్రతను బలోపేతం చేసే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. ఎట్లయితే పోతామో ఇప్పుడు అందరికి ఎవరికైనా మనకి ఇంటికి బయటికి బండి తీసుకొని పోయి ఇంటికి సేఫ్టీగా వస్తామని ఎక్కడైనా ఉందా? నమ్మకంగా ఉంటారా? ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడుతూ ఉంటారు. మనకు కూడా టెన్షన్ అవకాశం ఉంటది. తర్వాత మనకి ప్రాణాపాయం ఒకటే కాదు, కాలు ఇరిగింది, లైఫ్ లాంగ్ వికలాంగులు అవుతాము, ఓ చెయ్యి ఇరిగింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఓ 2 నెలలు హాస్పిటల్లో ఉండాలి, ఇల్లంతా అమ్ముకోవాలమా, వాడు కాలు నొప్పి వస్తుందని పోతే మనకి తల నుంచి ఊర్లో వాళ్ళందరు పైసలు ఇచ్చిన తర్వాత వాళ్ళు సగం కలుపుతారు. అవునా కాదండి? వరంగల్లో ఉంటే వాళ్ళు 5 రూపాయలు కూడా తీసుకుంటారు. అందరి దగ్గర ఎక్కువ ఇచ్చి అప్పుడు మనకి శాంక్షన్ చేస్తారు. ఎందుకు అంటే అది ఓన్ అప్ చేసుకోవటం. ఇది నేను డబ్బులు కట్టినంటే ఇది నాది అనే భావన అందరికి ఉంటది. సో అందరు కూడా కలిసి పెట్టుకున్నట్టయితే ఇది పాడైతున్న కొద్దీ అరే ఇది నాది కదా, ఇట్లా ఎట్లా పాడైంది అనేది ఒకసారి ఒక కన్ను వేసి ఒక లుక్ వేసిపోతాము. అది పాడైందంటే మీ బాధ్యతగా భావించి ఒక రక్షణ, ఆర్థిక పరమైన రక్షణ కల్పించే బాధ్యత మీ అందరి మీద ఉందా లేదా? ఉంది, మనందరి మీద ఉంది. ప్రతి మనిషి మీద మనం అంటూ ఒక కుటుంబం ఉన్న తర్వాత ఆ కుటుంబాన్ని మనం పోషించడం కానీ, కష్టసుఖం చూసుకోవడం కానీ, అన్నిటికీ ఏం కావాలి? ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. ఫినాన్షియల్ సపోర్ట్ అంటే ఆర్థిక సపోర్ట్. మరి డబ్బు లేకపోతే ఈ రోజు బతికే పరిస్థితి ఉందా? లేదు. మరి అందరికీ మన తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు ఉంటాయా? ఉండవు. మన కష్టాన్ని పిల్లల్ని మంచిగా చదివిస్తే డబ్బులు వస్తాయి. ఉద్యోగం చేసుకోనో, పని చేసుకోనో, ఏదో ఒక రకంగా జ్ఞానంతో. తర్వాత ఈ రోడ్డు మీద మీరు చెప్పేటప్పుడు మీకు అందరికీ ఒకటే విన్నపం, ప్రతి ఒక్కళ్ళు లైసెన్స్ చెప్పారా? మేము ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా లైసెన్స్ లేని వాళ్ళకి ఒక లైసెన్స్, ఎవరైనా ఆర్టీఏ కన్సల్టెన్సీ తోటి లైసెన్స్ తీసుకుంటే ఎంత ఖర్చు వస్తుందండి? ఒక 2 వీలర్ లైసెన్స్ తీసుకుంటే ఎవరైనా చెప్పగలుగుతారా? 3500 తెలిసిన వాళ్ళైతే, కానోళ్ళకి 5,000. నీకు దోస్త అయితే 3500. నాకు ఎవరో తెలీదు, నేను లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నా, పోయి మాట్లాడితే 5,000 లేకుంటే ఎవరియా. కాకపోతే మేము ఆర్టీఏ ఇక్కడైతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, నా బ్యాచ్మేట్ కంచి వేణు గారు ఉన్నారు. అన్నను అడిగినా, మరి అన్న మనం మాకు ఇట్లా కార్యక్రమం చేస్తున్నాం, ఊరూరికి వెళ్తున్నాము, మేము లైసెన్స్ తీసుకోండి అని చెప్తున్నాము, మీ తరఫున మాకేం సహాయం చేస్తారంటే కన్సల్టెన్సీ లేకుండా గవర్నమెంట్ కి చాలన ఫ్రీ అయితే కాదు, గవర్నమెంట్ కి చాలన అంటే 2 వీలర్ వాళ్ళు 1,600 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ 490 రూపాయలు, ఆ తర్వాత 1,500, 1800, మొత్తం కలిపితే 1,700 రూపాయలు పడుతుంది మీకు లైసెన్స్ 2 వీలర్ కి. అంతేనా? సో ఈ టారిఫ్ గడ్ని మీరు కట్టుకున్నట్టయితే మీకు లైసెన్స్ ఇప్పిస్తాం. అంటే అందులో సగానికి సగం అయిందా? 3,500 అన్నారు ఆయన, బాగా దగ్గరోడైతే. అందులో 3,500లో 1,600 ఎంత అండి? సగానికి సగం. అది కేవలం గవర్నమెంట్ కి, కన్సల్టెన్సీకి డబ్బులు కట్టకుండా గవర్నమెంట్ కి. మీకు ఎవరైనా లైసెన్స్ 2 వీలర్ గానీ, కార్ గానీ, లేదా 4 వీలర్ గానీ, 3 వీలర్ ఆటో గానీ, మీరు ఎవరైనా గానీ మీకు లైసెన్స్ కావాలంటే ఎస్ఐ గారి దగ్గరకు వచ్చి రిజిస్టర్ చేయించుకుంటే ఓ 10 మంది జమ అయిన తర్వాత ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపిస్తారు. మీకు అక్కడ చూసిన తర్వాత మీకు స్లాట్ బుక్ చేపిస్తారు. బుక్ చేపించి మా తరఫు నుంచి మీకు కన్సల్టెన్సీ ఫీజు లేకుండా లైసెన్స్ ఇప్పిస్తామని ప్రతి గ్రామంలో చెప్తున్నాము. దయచేసి ఈ ఫెసిలిటీని మీరు వాడుకోండి. మేము యాక్చువల్ గా నేను 19th ఈ రోజు క్లోజ్ అని చెప్పిన, ఒక 2 days అయినా పర్వాలేదు, 22nd వరకు కూడా మీరు తీసుకోండి. ఇప్పటికి మనకి 55 మెంబర్స్ అయిందంట. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 1500-1600కి పోయేదేం లేదు. లైసెన్స్ అనేది చాలా వ్యాలిడ్ కాబట్టి దయచేసి అందరు లైసెన్స్ తీసుకోండి, ఇన్సూరెన్స్ చేయించుకోండి. మీరెవ్వరు ట్రాక్టర్స్ కూడా, చాలా మంది ట్రాక్టర్స్ యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి. మనకి బయటికి రాక తప్పదు, కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత